హలో అందరికీ. సో మా గల్లీలో అయితే వినాయకుడిని పెట్టానని ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు. సో ఈరోజు వచ్చేసి అయితే మేమందరం కలిసి అన్నదానం అయితే చేస్తున్నాము. ఓన్లీ మేము లేడీస్మే మనీ కలెక్షన్ చేసుకొని అంటే మేమే తలా ఇంత వేసుకొని అన్నదానం అయితే చేస్తున్నాము. ఇందులో బాయ్స్కి ఏమాత్రం సంబంధం లేదు. సో మేమైతే ఏమేమి వంటలు చేసామో ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ అయితే నేనే వంట చేశాను, కాకపోతే ఈ ఇయర్ మాత్రం ఈ అక్క చేస్తుంది. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి మేము చాయ్ కూడా పెట్టుకొని మంచిగా చాయ్ కూడా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాము. నాకొకటి హ్యాపీనెస్ అనిపించేది ఏంటంటే, ప్రతి ఏ పండగ చేసుకున్నా మన ఇంట్లో మనం వండుకొని తింటాం, కానీ ఇది ఒక్క వినాయక చవితికి మాత్రమే 10 మందికి పెడతాము. అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మన వల్ల 10 మంది కడుపు నిండుతుంది అంటే. సో మేమైతే ఏమేమి వంటలు చేశానో కూడా చెప్తాను. మేమైతే వైట్ రైస్ వండినాం, బగారా రైస్ వండలేదు, ఎందుకంటే కొందరికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి. సో వైట్ రైస్, పప్పుచారు, వంకాయ ఆలుగడ్డ, అలాగే కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి, పాపడాలు వేయించినాము, పులిహోర. సో మేమైతే హల్వా కూడా చేసినాం స్వీట్కి. సో మేమే ఓన్లీ లేడీస్ మాత్రమే కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసినాము. జెంట్స్ అయితే ఎవ్వరు రాలేదు. మేమే మాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా పూజలో కూర్చోవడం. మా వారైతే కుదరలేదు. అసలు అయితే నాకు మా వారితో కూర్చోవాలన్న కోరిక ఉండేది. సో మేమైతే పూజ కంప్లీట్ చేసేసి మంచి హారతి అయితే ఇచ్చేసినాము. సో అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి భోజనాలు స్టార్ట్ చేద్దామని అయితే వెళ్ళినాము. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, చాలా బాగా అనిపించింది. మేమైతే బఫ్ సిస్టమ్ అయితే పెట్టలేదు, కూర్చోబెట్టే పెట్టాము. నాకు అలాగే ఇష్టం, మంచిగా కూర్చోబెట్టి పెడితేనే. ఈ జనరేషన్లో చాలామందికి ఇట్లా వంగి లేవడం కష్టమైపోయి ఎవరు కూర్చోబెట్టి పెట్టట్లేదు, కానీ అట్లా పెడితేనే మంచిగా అనిపిస్తుంది. నిమ్మలంగా కూర్చొని తినడమే నాకు చాలా ఇష్టము. అండ్ మేమైతే చాలా మందికి పెట్టినాం, మినిమం ఒక 50-100 లోపే 100 మెంబర్స్ అట్లా వచ్చిర్రు. నాకైతే చాలా బాగా అనిపించింది అంతమంది తింటుంటే. సో మేమైతే ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్లో కూడా రాత్రి కూడా మేము అన్ని బాసలు తోముకొని పడుకున్నాము, ఎందుకంటే పొద్దున అంటే ఎంత అలసిపోయినాం, పొద్దున్న మళ్ళీ లేవాలంటే లేవలేమని చెప్పేసి. సో లేట్గా లేవచ్చు అని చెప్పేసి నేను బాసలు తోముతుంటే మా అక్క వీడియో తీస్తుంది. అలాగే ఆ రోజు నైట్ కూడా మేము బూందీ లడ్డూలు ప్రిపేర్ చేసినాము, ఎందుకంటే నెక్స్ట్ డే రోజు నైవేద్యం పెడదామని చెప్పేసి. వీడొచ్చేసి నా తమ్ముడు, అంటే సొంత తమ్ముడు కాకపోయినా సొంత తమ్ముడు లాగా ఉంటాడు. సో వాడైతే నేను కూడా చేస్తా అని చెప్పేసి ఆడు కొంచెం హెల్ప్ చేస్తుండు, కానీ ఆడు చాలా సిగ్గుపడతాడు వీడియోస్ అంటే. సో మేమైతే పూజది ఇలా కంప్లీట్ చేసినాము. అన్నదానం వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.